వామ్మో నీ పల్లెల బతుకుతాను కాబట్టి నయమైంది. ఈయన పింఛన్ పైసలు ఆ కూలినాల పైసలతోటి ఉన్నదేదో లేనిదేదో తినుకుంటే ఈ పల్లెలనైనా హాయిగా బతకగలుగుతాను. కానీ ఇదే బతుకు నేను పట్టణంలో బతకాలంటే ఇంటి కిరాయిలు, ఇంటి ఖర్చులు, పిల్లగాళ్ళ చదువులు ఇవన్నీ లెక్కలేసుకుంటే మళ్ళీ నెలాఖరు నాటికి మళ్ళీ అప్పు చేయాల్సిన పరిస్థితే వస్తుంది. కానీ పట్టణంలో బతకాలంటే ఎంత సంపాదించి ఉండాలి, ఎంత సంపాదన ఉండాలి అనేది ఒక లెక్క తేలిందట. అదేందో మనం కూడా అరుచుకుందాం పాటి. ఇన్నారుల్ల పబ్లిక్ ఒక మధ్యతరగతి కుటుంబం పట్నంలో ఏ తిప్పలు లేకుండా బతకాలంటే నెలకు 30,000కు మీదనే ఖర్చు అవుతుందట. గన్ని పైసలుంటేనే బతుకుబండి నడుతుందట. హైదరాబాదు, బెంగుళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ ఇట్లా పట్నాలల్లో బతుకుతున్న మధ్యతరగతోళ్ళ నెల ఖర్చులు ఎంత అవుతున్నాయని లెక్కలు తీస్తే నెలకు 30,000కు మీదనే అని తేలిందట. మధ్యతరగతోళ్ళు ఏ రంది లేకుండా బతకాలంటే హైదరాబాదులోనైతే 31,000 రూపాయల ఖర్చు, బెంగళూరులో 35,000 రూపాయలు, ముంబైలో 33,000, ఢిల్లీలో 33,000, కలకత్తాలో 27,000. ఇట్లా పెద్ద పెద్ద సిటీలలో బతకాలంటే తక్కువలో తక్కువ నెలకు 25,000 నుంచి 35,000 ఖర్చు ఉంటుందట. అవు మరి పట్నంలో ఇండ్ల కిరాయిలేమన్నా తక్కువన్నాయా? చిన్న రూమ్లకు కూడా 1,000 కిరాయిలున్నాయి. ఇక పిల్లగాన్ల చదువులకు చెప్పరాని ఖర్చు. ఇక రోగమో నొప్పి వచ్చిందంటే అంతే సంగతులు. గీ అన్ని ఖర్చులుంటాయి కాబట్టే చాలా మంది అచ్చే జీతం సరిపోక క్రెడిట్ కార్డులు గీకుడో లేకపోతే తెలిసినోళ్ళ తాన అప్పు చేసుడో చేస్తారు. అందుకే అంటారు పట్నంలో ఎంత కమాయించినా ఆడికాడికి అవుతుంది, ఊళ్ళే 10,000 వచ్చినా ప్రశాంతంగా బతకొచ్చు అని. కానీ చేసేటందుకు ఊళ్ళే అందరికీ చక్కగా పని దొరకదాయే. అందుకే చాలా మంది పట్నం బాట పడతారు. కానీ గీ సర్వే ప్రకారం పట్నంలో ఒక్కో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి నెలకు 30,000 ఖర్చు అవుతుందంటే మరి పట్నంలో 10, 15, 20,000 కమాయించేటోళ్ళ పరిస్థితి ఏందో పాపం.